హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ విత్ న్యూ వీడియో. ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నా, సో ఈ ఇయర్ కూడా చేద్దామని రెడీ అవుతున్నా. ఇదైతే ఈరోజు అవుట్ఫిట్ అనమాట. పూజకి ఇలా రెడీ అయిపోయి స్టార్ట్ చేద్దామని ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నా. యాక్చువల్గా ఈ అమ్మవారికి అన్ని రెడ్ రిలేటెడ్ ఇష్టం అనమాట. అందుకే నేను రెడ్ డ్రెస్ ప్రిఫర్ చేసా. యాక్చువల్గా శారీ కట్టుకొని చేయొచ్చు, కానీ పిల్లలతో చాలా కష్టం. సో ఈసారి అన్నీ కూడా డ్రెస్ తోటే పోదామని ఫిక్స్ అయ్యా అనమాట. సో రోజుకు ఒక అవుట్ఫిట్ కూడా ఒక షార్ట్ లాగా చేసి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. సో ఈ వారం మొత్తం ఇవే వీడియోస్ ఉంటవి. ఇప్పుడైతే నేను ఇంట్లో మా నార్మల్గా ఎలా దీపం పెడతామో అలా పెట్టేస్తున్నా ఫస్ట్. అందరూ మళ్ళీ కామెంట్ చేస్తారేమో శారీ కట్టుకొని చేయొచ్చు కదా అని. శారీ కట్టుకున్నా కూడా నేనేది ఎక్కువ కనపడను. నాకు అసలు వీడియోలో కనబడడం అసలు ఇష్టం ఉండదు. కొంచెం మానిటైజేషన్ రూల్స్, యూట్యూబ్ రూల్స్ అన్నీ మారినాయి కాబట్టి అట్లా ముందు వెనకాలైనా కనిపిస్తున్నాయి ఈ మధ్య. ఇష్టం ఉండదు అంటే వీడియోలు తీయడం ఎందుకు అనుకోవద్దు. వీడియోలు ఇంట్రెస్టే, కానీ నేను కనబడడం ఇష్టం ఉండదు అనమాట. తర్వాత ఈ అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా రెడీ చేసుకున్నా. యాక్చువల్గా మార్నింగ్ నుంచి అదే సరిపోతుంది, అన్నీ రెడీ చేసుకోవడం, కొంచెం పని చేసుకోవడం, మళ్ళీ రెడీ చేసుకోవడం, ఇదే అవుతుంది అనమాట. పిల్లలతో అసలు అవ్వట్లేదు పని. రెడ్ కలర్ ఫ్లవర్స్, రెడ్ కలర్ బ్లౌజెస్ అలా అన్నీ వెతికినాను, కానీ మ్యాక్సిమం ట్రై చేసిన. నెక్స్ట్ టైం నెక్స్ట్ రోజులలో అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే ఫస్ట్ డే కాబట్టి చాలా వర్కే ఉంటుంది. సో ఈ రోజు ఉన్నంత డైలీ వర్క్ అయితే అంత ఉండదు. ఇంట్లో దీపం పెట్టేశాక కొంచెం బియ్యం వేసుకొని ఇప్పుడు అమ్మవారిని పెట్టేస్తున్నా. అమ్మవారికి పెట్టేసిన తర్వాత కొంచెం పసుపుతో గౌరమ్మని చేసి పెట్టిన అనమాట. ఆ తర్వాత బ్లౌజ్ పీసెస్ ఇంకా బ్యాంగిల్స్ పెట్టానన్నమాట. తర్వాత ఏమైనా మర్చిపోతే మళ్ళీ మధ్యలో చేస్తూ ఉంటాను, అవి మీరు మిస్టేక్గా తీసుకోవద్దు. కొంచెం అప్పుడప్పుడు వెనక ముందు అవుతూ ఉంటుంది అనమాట. అదొక ప్రాబ్లమే నాకు. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకోలేదు, సేమ్ ఇలాగే చేశాను. లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాను. ఈసారి మాత్రం ఫోటో తెచ్చుకున్నాను అనమాట. అయితే ఈ అమ్మవారికి ఎక్కువ ఇష్టమైన పలారం వచ్చేసి ప్రొమోగ్రనేట్ ఇంకా స్వీట్ పొటాటో అనమాట. కానీ నేను అవి మిస్ చేశాను. నెక్స్ట్ డేస్లో పెట్టడానికి మ్యాక్సిమంగా ట్రై చేస్తాను. ఇంకా బెల్లం పాకం కూడా ఇష్టమే.
మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా మీరేమైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్స్లో చెప్పచ్చు. ఇది డైలీ బ్లాగ్ చేయాలా లేకపోతే షార్ట్స్లో చేయాలా? డైలీ అయితే ఇంత ఉండదు, చాలా కొంచెం పనే ఉంటుంది. మీకు కావాలి అంటే చేస్తాను, లేదు అంటే షార్ట్స్లో పెట్టేస్తాను. థ్యాంక్ యూ. ఈ 3 నియమాలు పాటిస్తే మీకు వారాహి మాత అనుగ్రహం వచ్చినట్లే. ఈ 9 రోజులు మీ ఇంట్లో నాన్ వెజ్ అవాయిడ్ చేసేసే. మొదటి నియమం, ఈ 9 రోజులు సాధ్యమైనంత వరకు ఆల్కహాల్ తీసుకోవద్దు. రెండవ నియమం, సాధ్యమైనంత వరకు సతీ సాంగత్యం చేయొద్దు, కొంత బ్రహ్మచర్యం పాటించండి. ఈ 3 నియమాలు ఏ సందర్భంలో పాటించినా కూడా జీవుడు పొందవలసిన రిజర్వేషన్స్ అన్ని